not sarcastic. I'm a witty person. That's it. చిన్నప్పుడు అసలు హైదరాబాద్ లో కరెంటే పోయేది కాదు అసలు. ఎప్పుడన్నా కరెంట్ పోతే పిల్లలందరూ కిందకి వెళ్ళిపోయి ఫుల్ అరిచి గోల గోల చేసేవాళ్ళు అసలు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉండేది. సైడ్కి వెళ్ళిపోయి దూరంగా ఒక లైట్ ని చూసి ఇలా కళ్ళు దగ్గర చూసి ఇట్లా అంటుంటే అది నా దగ్గరకు వస్తున్న ఫీలింగ్ అనిపించేది. నాకేవో పవర్స్ వస్తాయేమో అనిపించేది అసలు. తెలియదు. కన్ఫ్యూజన్ లో కవిత్వం పుట్టింది. క్లారిటీ వచ్చిన తర్వాత సాహిత్యం పుట్టింది. ఒక ప్రాపర్ బిగినింగ్ మిడిల్ ఎండ్. మేబీ ఇన్నర్ స్ట్రక్చర్ అనొచ్చేమో. ఎక్స్టర్నల్ గా ఎన్ని బట్టి కొట్టినా అర్థం కాని విషయాలు ఇంటర్నల్ గా ఒక స్ట్రక్చర్ డెవలప్ అయితే మాత్రం ఆ ఫీలింగే వేరు అసలు. ట్రావెలింగ్ చేస్తే చాలా ఎక్స్టర్నల్ కష్టాలు దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మాత్రమే ఏదో లెర్నింగ్ ఉంటుంది. ముందే ఫిక్స్ చేసుకుని వెళ్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎక్స్టర్నల్ జర్నీ అనేది ఎన్ని పర్స్పెక్టివ్లు ఉంటాయో, ఒక చోట తప్పు అనిపించింది ఇంకో చోట రైట్. రైట్ తీసుకోవడం నేర్చుకోవాలని మాత్రమే. కానీ క్రూషియల్ పాయింట్ ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్. మన లోపలికి తొంగి చూసుకుని మనం ఏం తప్పు చేస్తున్నాం, మన తప్పులు మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ. నేను అసలు ఎవరిని హేట్ చేయట్లేదు, ఎవరిని లైక్ చేయట్లేదు. కానీ నా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసుకున్నాను. నేను ఏంటి, ఐఎమ్ బిగ్గెస్ట్ పీపుల్ ప్లీజర్. వాళ్ళు గొడవ పడితే గొడవ పడాలి. వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు నీడ్స్ ఒకళ్ళు తెలుసుకుంటారు. కానీ నేనేం చేసేవాడిని, వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కొట్టుకుని విడిపోతారేమో అనుకుని భయం వేసి నేను జోకులు వేసేసి వాళ్ళని కలిపేసేయాలనేది ఒక ప్రయత్నం చేశాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుని నీకు అందులో ఒక నీ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదో మిస్ అయి ఉంటుంది. ఆ మిస్సింగ్ లింక్ ని నువ్వు కనెక్ట్ చేస్తే నీ సాహిత్యం అర్థవంతం ఉంటుంది. అంటే ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ అనేది క్రియేట్ అవుతుంది. మీనింగ్ ఏంటంటే థర్డ్ యాక్ట్ సొల్యూషన్ అనేది మెయిన్. ఆ సొల్యూషన్ ని బట్టే నువ్వు క్యారెక్టరైజేషన్, ముందు ఫ్లా ఎలా క్రియేట్ చేయాలో, తర్వాత కాన్ఫ్లిక్ట్ ఎలా నడపాలో తెలుస్తుంది లాస్ట్ కి. సో నేనేమంటున్నానంటే, నేను ఒక నాయకుడి కోసం వెతికాను, డెస్పరేట్ గా వెతికాను. అయ్యో, ఎవరైనా నాయకులు అవ్వచ్చు అని ఎప్పుడు తెలిసిందంటే లోపలికి చూసుకున్నట్టు తెలుస్తుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్. నేనెందుకు అవ్వలేను అనిపించింది. ఖచ్చితంగా నేను అవ్వాలి. నాలాగా ఇబ్బంది పడ్డవాళ్ళు చాలా మంది వాళ్ళు అవ్వగలుగుతారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా నాకు సబ్స్క్రైబర్లు వద్దు, నాకు లైక్లు వద్దు, నాకు ఫార్వర్డ్ కూడా వద్దు. నేను అసలు మా కజిన్స్ కి, మా పేరెంట్స్ కి సెండ్ చేయనిది. లీడర్షిప్ క్వాలిటీ కావాలంటే ప్రొయాక్టివ్ గా ఉండాలి. తప్పో ఒప్పో డిసైడ్ అవ్వాలి. టఫ్ చాయిసెస్ తీసుకోవాలి. ఫెయిల్యూర్ అయితే కాన్సిక్వెన్సెస్ ఓనర్షిప్ తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మన ఫ్లో ఏంటో మనకు అర్థమయ్యేది, ఒక ఆర్క్ అనేది అవుతుంది. ఫిలిం మేకింగ్ అంతా, స్టోరీ టెల్లింగ్ అంతా కూడా మన ఇన్నర్ స్ట్రక్చర్. అప్పుడు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లు బాగా అర్థం అవుతాయి. నేను ఎవరికో లెక్చర్ ఇద్దాము, నేను షో ఆఫ్ చేసుకుందాం అనేది నాకు అస్సలు లేదు. ఐ నాట్ సర్కాస్టిక్. ఐఎమ్ ఏ విటీ పర్సన్. దట్స్ ఇట్. బాయ్.